Mrs. and Mr. Sri Nageshwar Rao Garu, Srimati Pavani Garu, and Board of Members, Jalwa Vihar House Owners Welfare Association. So these are our special guests today who will be seated in the front row, which we have reserved for them. సాంప్రదాయ సంగీత కుటుంబంలో జన్మించిన శ్రీమతి జొన్నలగడ్డ లక్ష్మీరాజు గారు నాట్యాచారిణిగా తన సేవను కొనసాగిస్తూ ఉద్యోగ విరమణ అంతరం స్థాపించినటువంటి శ్రీ లక్ష్మీ నాట్య కళానికేతన్ నేడు సగర్వంగా తన 20వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఆంధ్రనాట్యం, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, వీణావాదనం వంటి అనేక కళల్లో ప్రావీణ్యం సాధించిన వీరు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక సాంప్రదాయం, ఒక ప్రేరణ, ఒక సాంస్కృతిక వారసత్వం. ఇవి అన్నీ కేవలం నేర్చుకున్న కళలు కాదు, వీరి శ్వాసలో కలిసిపోయిన సాధన. వీరి వద్ద శిక్షణ పొందిన వేలాది మంది శిష్యులు, ప్రశిష్యులు నేడు నాట్యాచారులుగా దేశ విదేశాల్లో తమ ప్రతిభను చాటుతూ గురువుగారి కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నారు. వీరి బోధనలో శాస్త్రీయత, శైలిలో ప్రత్యేకత, వ్యక్తిత్వంలో మహోన్నత్వం ఇవి అన్నీ కలగలిపి వీరిని ఒక విశిష్ట గురువుగా నిలబెట్టాయి. 8-10 వయసులోనూ నాట్యం పట్ల వీరికి ఉన్న తృష్ణ, అంచలంచలమైన శక్తి, అంకితభావం ఈ రోజున మీ అందరి ముందుకు ఒక సజీవ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ వేడుక కేవలం ఒక వార్షికోత్సవం మాత్రమే కాదు, ఇది ఒక కళాయజ్ఞం. ఇది ఒక గురువుకు అంకితం, ఒక సాంప్రదాయానికి నివాళి, ఒక కళా వైభవానికి మహోత్సవం. అందుకే మీ అందరికీ శ్రీ లక్ష్మీ నాట్య కళానికేతన్ సగర్వంగా, సవినయంగా సాదర స్వాగతం పలుకుతుంది. ఈ అద్భుతమైన సాయంత్రానికి సాక్షిగా నిలుద్దాం. దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన డాక్టర్ కీర్తి గారు, మణి గారు, హైమావతి గారు, అనుపమ మేడం జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాము. This is the 20th anniversary of Sri Lakshmi Kala Niketan, Natya Kala Niketan, organized by Lakshmi Raju Garu. And we were very fortunate enough earlier to announce that our special guests, Dr. Harshita Garu, Dr. Vijay Lakshmi Garu, Dr. Kirti Garu, Srimati Pavani Garu, and Mrs. and Mr. C. Nageshwar Rao Garu. All of them are seated here in the hall. We are very thankful to them to have come here all the way. And now, I have a special announcement here. Very special one, and all of you will like it. We are going to have... ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా, టీచర్తో ఉన్న అనుబంధాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి మాట్లాడుతున్నాను. 2nd క్లాస్లో ఉన్నాను, నాకు నాన్నగారు లేరు. డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనే కోరిక వచ్చిందంటే స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు 20 రూపీస్ ఫీజు మాకు. మా మేనమావని అడిగి జాయిన్ అయ్యాను డాన్స్ క్లాస్లో. మరి మా మదర్ ఊరి నుంచి వచ్చి అలా ఎలా జాయిన్ అయ్యావు, ప్రతి నెల 20 రూపాయలు ఎలా కడతాం నీకు ఫీజు, నాన్న లేరు, మేనమావల దగ్గర ఉన్నాం మనం అని అన్నారు నాతోటి. తర్వాత లక్ష్మీ టీచరు ఫీజు తీసుకోకుండా డ్యాన్స్ నేర్పించారు నాకు. ఫీజు తీసుకోకుండా డ్యాన్స్ నేర్పించడమే కాదు, సర్టిఫికేట్ కోర్స్ రాయాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను 2000లో. సర్టిఫికేట్ కోర్స్ రాయాలంటే 800 రూపాయలు ఫీజు కట్టాలి. మళ్ళీ ఎలా
టీచరే ఫీజు కట్టి మళ్ళీ సర్టిఫికేట్ కోర్స్కి మళ్ళీ రాయించారు. అంటే అడుగు అడుగులో ఆవిడ ఉన్న విషయాన్ని మీకు చెప్పాలి అనే ఆనందం అంటే నాకు ప్రతిసారి ఎక్కడ ఇలాంటి స్టేజ్ దొరకదు అసలు. ఇప్పుడు ఎట్లాగో ఖాళీగా ఉన్నాం కదా అని షేర్ చేసుకుంటున్నాను. థియరీ ప్రాక్టికల్ 2 ఉంటాయండి. ప్రాక్టికల్కి టీచర్ రావాలి. టీచర్ రావాలంటే కార్లో రావాలి. మళ్ళీ ఆవిడే డబ్బులు పెట్టుకుని మమ్మల్ని తీసుకెళ్తారు. లేదమ్మా నా కోరిక నా స్టూడెంట్స్ సర్టిఫికేట్ కోర్స్ అయ్యి ఉండాలి అని చెప్పి అయిపోయింది. ఒక 4గురితో సర్టిఫికేట్ కోర్స్ చేయించారు. నేను కొత్తగూడెంలోనే ఉండిపోయాను. 2000లో నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. 2000-2004 కూడా కొత్తగూడెంలోనే నాకు బీటెక్ సీట్ వచ్చిందనమాట. టీచర్ కూడా కొత్తగూడెంలోనే ఉన్నారు. సో నాతో పాటుగా ఉంటున్న విద్యార్థివి నువ్వు కాబట్టి నీతో డిప్లొమా చేయిస్తాను, మళ్ళీ 1000 రూపాయలు ఫీజు కట్టాలి. టీచరే మళ్ళీ ఫీజు కట్టారు నాకు. ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్ 3rd ఇయర్ ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నాకు అసలు థియరీ ఎగ్జామ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే పూర్తిగా నాట్యశాస్త్రంలో కదలికలు అనేదానికి ఒక ఎస్సే క్వశ్చన్ మనకి. ఇవన్నీ చదివి రాయబుద్ధి కావట్లేదు. ఎలా అయినా ఎగ్గొట్టాలి. టీచర్ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, నేను ఏమీ చదువుకోలేదు కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళినంటే, అవునా తల్లి కడుపులో నొప్పి వస్తుందా, రాయలేవా, వెళ్ళి క్వశ్చన్ పేపర్ తెచ్చుకో, మనకి నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది అని మళ్ళీ ఎగ్జామ్కి పంపించారు నన్ను. అంటే ఆవిడ ఎప్పుడు ఒకటే మాట చెప్తారనమాట, నిచ్చెన ఎక్కుతూ ఉండి వెనక్కి చూడకూడదు మనం, అలా ఎక్కుతూనే పైకి వెళ్ళిపోవాలి మనం శిఖరం చేరడానికి. అందరికీ 2 కళ్ళు 2 చెవులు 2 చేతులు ఉన్నాయి. వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు. కాబట్టి ఎదుటి వ్యక్తి సాధిస్తుంది, మనం ఎందుకు సాధించకూడదు అనే ఒకే ఒక విషయంతో ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైనా టీచర్ వాళ్ళ హస్బెండ్ తాతగారు ఊరు వెళ్ళారంటే ఇంకా మాకు పండగే. ఆ రోజు సేమియా పాయసం ఆలుగడ్డ ఫ్రై రోజు మమ్మల్ని అంతా అక్కడే ఉంచేసుకునేవాళ్ళు అనమాట టీచర్. అసలు అంటే పిల్లల్లో పిల్లలు, పెద్దవాళ్ళల్లో పెద్దవాళ్ళు. ఎలా అంటే అసలు ఏ రోజు ఇవాళ ఏ ఐటెం స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఐటమ్ అయ్యేదాకా మాకు కొత్తగా ఆనందమే. 10th ఎగ్జామ్స్ అయిపోయా అటు 10th ట్యూషన్కి వెళ్ళొచ్చి మళ్ళీ టీచర్కి వెళ్ళాలి. ఇవాళ క్లాస్ లేదంటే మాకు ఏడుపు వచ్చేదన్నమాట. అంటే డాన్స్ అనేది వేర్ ఎ చైల్డ్ కెన్ ఇంప్రూవ్, వేర్ ఎ చైల్డ్ కెన్ ఎంజాయ్, వేర్ ఎ చైల్డ్ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనమాట. అది పేరెంట్స్, అది గుర్తించిన పేరెంట్స్ యొక్క పిల్లలు మాత్రమే డ్యాన్స్ నేర్చుకుంటారండి. నాతో పాటు నేర్చుకుంటున్న చాలామంది పిల్లలు నగలు కొనుక్కోమంటే 400 రూపాయలు, తులం బంగారం వస్తుంది మనకు. అప్పట్లో తులం 4000 రూపాయలు ఉంటే 1 గ్రాము బంగారం వస్తుంది, ఎందుకు అనవసరంగా డ్యాన్స్ నేర్పించడం అని అక్కడ ఆపేస్తూ ఉంటారనమాట. అసలు అలా ఎవరైతే ఆపకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పాదాభివందనాలండి. మీరు అందరు కూడా ఇక్కడ కూర్చున్నారు ఇంతమంది అని అంటే ఇది లక్ష్మీ టీచర్ నాటిన విత్తనములోంచి వచ్చిన వృక్షాలుగా మీరు అందరూ ఎదిగి చూపిస్తున్న ఇది మార్వలస్ అండి. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే నేను చాలా లేట్గా వచ్చాను. నాకు ఇవాళ ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉండడం వల్ల ఫస్ట్ ఐ హంబ్లీ ఆస్క్ యూ టు ఎక్స్క్యూజ్ మీ, లేట్ అయిందనమాట. నెక్స్ట్ టీచర్లో ఉన్న ఇంకొక పెద్ద గొప్ప దృక్పథం ఏంటంటే సేవ. ఏ విధంగా మనం సొసైటీలోకి వెళ్ళగలము అని. టీచర్ వాళ్ళ తాతగారు చనిపోయింది బుధవారం అనమాట. ప్రతి బుధవారం ఆవిడ ఒక అనాథ శరణాలయంకి వెళ్ళి ఏదో ఒక టిఫిన్ అందించి వచ్చేవాళ్ళు అనమాట. అనాథశరణాలయంకి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలమ్మా మనం ఈ అనాథశరణాలయంకి, వీళ్ళకి అసలు పక్కా బిల్డింగ్ కూడా లేదు, ఏం చేద్దాం మనము, ఓకే ఒక డ్యాన్స్ నా దగ్గర ఉంది ఒకటే ఒక విద్య డ్యాన్స్, ఏం చేసినా డ్యాన్స్ నుంచే చెయ్యాలి మనం. సో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ టికెట్ షో ఒకటి మనం కొత్తగూడెంలో ఏర్పాటు చేసి వచ్చిన ఫండ్ మనం వాళ్ళకి కలెక్ట్ చేసి ఇద్దాము అని చెప్పి, పిల్లల దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఆవిడ డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చైనా సరే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయించేవాళ్ళు అనమాట. టీచర్ వాళ్ళ పిల్లలు, టీచర్ వాళ్ళ కూతుర్లు, అసలు ప్రతి అడుగులో వాళ్ళ సపోర్ట్ అసలు టీచర్కి. ఎట్లా అంటే ప్రోగ్రామ్ ఉంది అని అంటే టీచర్ హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు అంటే విజయాంటి దగ్గరికి కొత్త కొత్త సాంగ్స్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా విజయాంటి ఓపీ అయ్యాక ఓపిక్గా అక్కడికి తీసుకెళ్ళి టీ సిరీస్ వాళ్ళది ఇంకేదో ఒక పెద్ద షోరూమ్ ఉండేది, సంగీత్ షోరూమ్కి వెళ్ళి. ఎందుకంటే ఇంత లైవ్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్స్ సాంగ్స్ ఏమీ దొరికేవి కాదు కదండి. ఎవరైనా రికార్డ్ చేసి రిలీజ్ చేస్తేనే మనకి పాటలు దొరికేవి. మేమందరం చాలా పేద విద్యార్థులం కాబట్టి లైవ్ ప్రోగ్రామ్ పెట్టించుకునే అంత స్థితి మాకు లేదు. క్యాసెట్ ఉంటే డ్యాన్స్ చేయాలి. ఆ టికెట్ ప్రోగ్రామ్ కలెక్షన్లో లక్ష్మీ టీచర్ చేయించింది ఏంటి అని అంటే, రంగు కింద పరిచి డ్యాన్స్ చేస్తే పైన ఇండియా మ్యాప్ వస్తుంది, పైకి లేపితే మనం నటరాజ స్వామి వస్తుంది. ఒక ఐటమ్ చేయించారు, ఒక ఐటమ్ చేయించలేదు అని లేదండి. లక్ష్మీ టీచర్ నేర్చుకుంది 50లోనో 60లోనో డ్యాన్స్.
ఆ డ్యాన్స్లో ప్రతిరోజు ప్రతిసారి వినూత్నంగా నేర్పిస్తూ ప్రతి అంశంలోనూ ఒక గొప్పతనాన్ని చాటడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను 2004లో బీటెక్ అయిపోయింది. తర్వాత అక్కడే ఒక కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. తర్వాత హైదరాబాద్లో కోచింగ్కి వచ్చి నేను జెన్కోలో జాబ్ వచ్చిందనమాట. జెన్కోలో జాబ్ కోచింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి టీచర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. కలిసి సినిమాకి వెళ్ళాలి మేము ఎగ్జామ్ రాశాక. అంటే షీఈస్ ఎ ఫ్రెండ్. ప్రతి విషయంలోనూ అండి ఎలా చెప్పాలో, ఎలా చెప్తే ఆ అనుబంధం తనివి తీరుతుందో తెలియదు, కానీ ఒక పని చేయడానికి అలా పంపించేసేవాళ్ళు మమ్మల్ని. ప్రతిసారి అనిపిస్తుంది అనమాట, నేను మా జెన్కోలో లేడీ రిప్రజెంటేటివ్ని. ఏ పనిలో అయినా ధైర్యంగా చేయడానికి ఆవిడిచ్చిన ధైర్యమే, ఆనందంగా ఉండడానికి ఆవిడిచ్చిన ఆనందమే, అందరితో కలిసి ఉండడానికి ఆవిడిచ్చిన కలివిడితనమే. ఏమి చెప్పినా తక్కువే, కానీ ఇంకా చెప్పాలని ఉంది, కానీ చాలా బోర్ కొడుతుందేమో అని ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ పేషెంట్లీ అబౌట్ అవర్ గురు శ్రీ లక్ష్మీ టీచర్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టే ముందు విద్యకు, కళలకు ఆదిదేవుడైన శ్రీ గణపతి దేవుని ఆశీస్సులు కోరుకుంటూ ఒక అందమైన గణపతి నృత్యవందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము.